మనకి టెక్నో స్పార్క్ గో 2 ఈ మొబైల్ని రేపే లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారనమాట. సడన్గా వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా అర్థం అవుతుంది. మనకి 10,000 రూపాయల లోపు ఈ మొబైల్ అయితే రాబోతుంది. నేను అనుకోవడం 8,000 రూపాయలు ఆ ప్రైస్లో అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. ఇది 4G మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3. సో ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో OLED LTPO సపోర్ట్తో వస్తుందన్నమాట డిస్ప్లే. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక 5150 mAh బ్యాటరీ చాలా చిన్నదైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6000 దాటేస్తున్నాయి బ్యాటరీలు చూసుకుంటే. 6000 అనేది మాట కూడా చాలా చిన్నదైపోతుంది. ఇక 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. NFC సపోర్ట్ ఉంది. అలాగే eSIM సపోర్ట్ కూడా ఉండబోతుందట. నథింగ్ ఓఎస్ 3.5తో Android 15తో స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 4 ప్రాసెసర్తో ఈ మొబైల్ని జూలై 1వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇమేజెస్ కూడా లీక్ అయిపోయినాయి. ఆల్రెడీ బయటకు అయితే వచ్చేసింది మొబైల్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు లుక్ అయితే తెలుస్తుంది. గతంలో వచ్చిన లుక్ అయితే కాదు, ఈ లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా వేరే రకంగా అయితే ఉంది. గతంలో వేరే లీక్స్ అయితే వచ్చినాయి. అలాగే నథింగ్ ఫస్ట్ హెడ్ ఫోన్స్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ హెడ్ ఫోన్స్ ఇప్పుడు మనకి NCCలో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ మనకి దీంట్లో బ్యాటరీ కెపాసిటీ బయటకు వచ్చింది. 520 mAh బ్యాటరీ ఉండబోతుందట. 5 వాట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ హెడ్ ఫోన్స్ సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకు వచ్చేసినాయి. సో చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. అంటే చాలామందికి మరి ఈ డిజైన్ నచ్చలేదు అనుకుంటా. డిజైన్ అయితే మాత్రం కొంచెం తెలిసిందే, నథింగ్ అనేసరికి కొంచెం డిఫరెంట్గా తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. సో అలాగే డిఫరెంట్గా వెరైటీగా కనిపిస్తున్నాయి ఈ హెడ్ ఫోన్స్. దీనికి సన్హైజర్ కూడా ఏదో ఫన్నీగా ఒక కామెంట్ కూడా పెట్టింది. ఏదో కామెంట్ చేస్తే దానికి మన కార్ల్ పి ఊరుకుంటాడా. సో తను కూడా ఒక సెటారికల్ వేలో అతను కూడా కామెంట్ అయితే చేశాడు. పీసీలకి ఫ్యాన్లు తయారు చేసే డిజైన్లతో తీసుకొచ్చే వాళ్ళు కూడా మాట్లాడతారు అన్నట్టుగా. సో తను కూడా ఏదో సెటారికల్గా అయితే కామెంట్ అయితే చేశాడు. చూద్దాం మరి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అనేది. మరి ముందు ప్రైస్ అనమాట. ప్రైస్ అయితే నేను అనుకోవడం 18,000 తీసుకొస్తారు అనుకుంటున్నాను. అండర్ 10,000లో తీసుకొస్తే బాగుంటుందేమో. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో ఈరోజు జనాల్ని బకరాలను అయితే చేసిందనమాట. మామూలుగా కాదు, మరి హై లెవెల్లో అయితే చేసిందని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఈరోజు 2 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. ఒప్పో K13X A5 5G. సో ఈ 2 మోడల్స్ని లాంచ్ చేశారు. ఈ 2 మోడల్స్ ఒకటే స్పెసిఫికేషన్తో సేమ్ డిజైన్తో వస్తాయన్నమాట. సో వీళ్ళు చూడు జనాల్ని ఎంత గ్రాండెడ్గా తీసుకుంటున్నారంటే, అంటే జనాలకి అంత ఉండదు మెచ్యూరిటీ అనుకుంటారేమో. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే K13Xని ఆన్లైన్ ద్వారా అమ్మేస్తారు, ఆఫ్లైన్ ద్వారా ఈ A5ని అయితే అమ్మేస్తారు. ఇంతకీ ఈ మోడల్ ఏంటి అంటే ఆల్రెడీ IQ G10 Lite అనుకుంటా రీసెంట్గానే లాంచ్ చేసింది కదా. అదే మోడల్ని వీళ్ళు ఒప్పోలోకి రీబ్రాండ్ చేసి అందులోనే మళ్ళీ 2 మోడల్స్ కింద అయితే తీసుకొచ్చారు. వీటిలో మనకి 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే A5 ఆఫ్లైన్ టార్గెట్ చేశారు కాబట్టి 15,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. 10,000 రూపాయలు వాల్యూ చేసే ఫోన్కి అంత ప్రైస్ పెట్టారు. ఏదో బ్యాంక్ ఆఫర్ ఒక 1,500 అంటున్నారు కానీ అయినా చాలా ఎక్కువ. ఇక ఈ K13X పేరు మీద తీసుకొచ్చారు కదా, ఇది ఆన్లైన్ ద్వారా సేల్కి తీసుకొస్తారు. దీని ప్రైస్ వచ్చేసరికి 4GB 128GB వేరియంట్ 12,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో అయినా ఎక్కువ చెప్తున్నాను కదా, 10,000 రూపాయల్లో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్. దీనికన్నా మీరు IQలోకి వెళ్ళొచ్చు అనమాట. సేమ్ అదే మొబైల్ని 10,000 రూపాయల్లో తీసుకొస్తున్నారు. ఇక వీళ్ళు ఇలా చెలరైపోతున్నప్పుడు ఇంకా రెడ్మీ ఊరుకుంటుందా. ఆల్రెడీ రెడ్మీ దగ్గర A4 5G మొబైల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 4S జనరేషన్ 2 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఆల్రెడీ ఈ మోడల్ మార్కెట్లో రన్ అవుతున్న మోడలే. ఇందులో ఇప్పుడు వీళ్ళు 6GB 128GB వేరియంట్ని లాంచ్ చేశారు. దీని ప్రైస్ 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే 10,000 రూపాయల లోపు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఒప్పో చేసి చూశారు కదా, 12,000 15,000 రూపాయల ప్రైజులు పెట్టారు. సో ఇంచుమించు ఈ మొబైల్ మనకి క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. బాగానే ఉంటుంది. 10,000 రూపాయల్లోనే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఏంటంటే మనకి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.